ఈరోజు కాళహస్తి టెంపుల్ టౌన్ నుంచి నేను అడుగుతున్నాను, దమ్ముంటే బీజేపీ మోడీ నిర్మలా సీతారామన్ వీళ్ళకి చంద్రబాబు నాయుడు కూడా జవాబు చెప్పమని అడుగుతూ అన్ని గమనిస్తున్నాం. మీ సెల్ ఫోన్ కౌంటర్ని గమనిస్తున్నాం, మీ చెప్పుల కౌంటర్ని గమనిస్తున్నాం, కారు పార్కింగ్లో మీరు చేసే మతలబులన్నీ చూస్తున్నాం. నేను లోపల పోవటం లేదు, టెంపుల్ బయటే ఇస్తుంది, లోపలికి నేను మాట్లాడు. అందరికీ నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి. కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి అయిన చింతామోహన్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ నందు సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై గట్టిగానే విమర్శలు అయితే చేయడం జరిగింది. అందులో ఆయన ప్రధానంగా 4 రకాల అంశాల గురించి చెప్పడానికే ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని మొదలు పెడుతూ, అందులో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో శ్రీకాళహస్తిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళందరూ ఇల్లులు కట్టుకుని ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో మళ్ళీ అక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత పేదల ఇళ్లపై వెరిఫికేషన్ ఎందుకని, అదే ఏర్పేడు మండలంలో 20,000 ఎకరాల భూమిని ఆక్రమించి ఉన్నారని, దాని విలువ దాదాపు 1,00,000 కోట్లు ఉంటుందని, వీలైతే దానిపైన విచారణ చేయించాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో కూడా అవినీతి భయంకరంగా పెరిగిందని, చెప్పుల కౌంటర్ నుంచి వెహికల్ పార్కింగ్ వరకు మొత్తం అవినీతిమయంగా ఉందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఈ కూటమి పాలనలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, రైతులు చాలామంది అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారని, ఎన్డీఏ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల పాలనలో రైతుల కోసం రుణమాఫీ ఏమైనా చేశారా అని, అదే రుణాలు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తలకు మాత్రం 14 లక్షల కోట్లు రుణమాఫీ చేయడం మీకు మనసెలా వచ్చిందని, అదే గతంలో కాంగ్రెస్ పాలనలో దేశవ్యాప్తంగా పేద రైతుల కోసం 70,000 కోట్లు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పరిశ్రమల గురించి మాట్లాడుతూ సుందర పిచ్చయ్య లాంటి వాళ్ళు చంద్రబాబుకి పేదవారుగా కనిపించి 20,000 కోట్లు రాయితీ ఇచ్చారని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని, అదే మా కాంగ్రెస్ పాలనలో శ్రీ సిటీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి దాదాపు 1,00,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. 4 విషయాలు మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు కాళహస్తి ప్రెస్ క్లబ్ రావడం. మొదటిది రైతులు, రెండవది పరిశ్రమలు, మూడవది టెంపుల్, 4వది రాజీవ్ గాంధీ. రైతుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో భయంకరంగా ఉంది, బాగాలేదు. రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూటమి ప్రభుత్వంలో ఇవ్వటం లేదు. ఆత్మహత్యలకు రెడీగా ఉన్నారు, చేసిన అప్పులు తీర్చుకోలేక. వరి ధాన్యం పంటలు పండిస్తున్నారు, వరి చేతికొచ్చే లోపలనే తుఫాన్లు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, పూర్తిగా విఫలమవుతున్నారు. వాళ్ళ జీవితాలు చాలా అంధకారంగా మరి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఇచ్చినటువంటి సదుపాయాలు రైతులకు ఇవ్వటం లేదు. రైతే రాజు అంటారు, వ్యవసాయ దేశం అంటారు. ఒక్క రైతుకి ఈ రోజుకి కూటమి ప్రభుత్వంలో గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రైతులకు చేసింది 0. అదానీలకు చేశాడు, ఉన్న భూములంతా ఇచ్చేశాడు, పరిశ్రమలు ఇచ్చేశాడు, విమానాశ్రయాలు ఇచ్చాడు, పోర్టులు ఇచ్చేశాడు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు. కానీ రైతులకు ఏం చేశారు అని నేను అడుగుతున్నా. రైతుల పరిస్థితి, రైతుల కన్నీళ్లు, ఆక్రోశం, ఆవేదన చెప్పుకోలేకపోతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి మన ప్రాంత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు ఒక ఆయనకు. ఎవరికి? సుందర పిచ్చయ్య అని ఒక ఆయన అమెరికాలో ఉన్నటువంటి నిరుపేదకి ఇస్తున్నాడు. ఆయన నిరుపేద, ఆయన పాపం, ఆయనకి భోజనానికి లేవు డబ్బులు రైతుల్లాగా. ఆయన్ని అమెరికా నుంచి తీసుకొచ్చి విశాఖపట్నంలో 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం గమనార్హం.
రైతులకు ఏమన్నా సబ్సిడీ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఆయన రైతు బిడ్డ అంటాడు, 2 ఎకరాల రైతు బిడ్డ ఆయన. మరి రైతులకు ఏం చేశాడు ఆయన? మాట్లాడితే పరిశ్రమలు 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 అంటాడు. ఏమి పరిశ్రమలు తెచ్చాడు ఆయన ఇప్పటికీ? మరి పరిశ్రమలు మేము తెచ్చాం. శ్రీ సిటీలో 300 పరిశ్రమలు మేము తీసుకొని వచ్చాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే ఒక్క రోజు 20 పరిశ్రమలకు మేము పునాది రాయి వేసాం, ప్రారంభాలు చేశాం. శ్రీ సిటీలో దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చున్నాయి. ఈరోజు మన ప్రాంతంలో, తిరుపతి లోక్సభ ప్రాంతంలో, శ్రీ సిటీలో కానీ, మేనపూర్లో కానీ, కృష్ణపట్టణంలో కానీ, మరి ఎక్కడైనా. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో నేను అడుగుతున్నాను. పరిశ్రమలు 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 అంటున్నాడు. పరిశ్రమలు కాదు, ఎన్ని పరిశ్రమలు ఆయన తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మరి ఉన్నటువంటి డబ్బంతా మరి మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ పరిశ్రమలు అణకిస్తున్నాడు. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 70,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఉన్న డబ్బంతా రైతులు వాళ్ళకి ఇస్తున్నాడు. ఒక ఆయన పేద ఆయన, ఒక ఆయన వస్తున్నాడంట, పిచ్చయ్య అని ఒక ఆయన పేరు సుందర పిచ్చయ్య. ఆయనకి 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీలో ఇస్తున్నాడు. అమ్మో, నేను పోయి కనుక్కున్నాను అక్కడ ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని. మన శ్రీ సిటీలో ఎవరికి సబ్సిడీ భూమి ఇచ్చాం, 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టించాం. 70,000 మందికి ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయి. మేనకొండలో 10,000 మందికి వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల దాదాపు 1,00,000 మందికి ఈరోజు మన ఉద్యోగాలు ఏర్పాటు చేసాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. యూపీఏ ప్రభుత్వంలో చేసినటువంటిది ఎన్డీఏ ప్రభుత్వంలో చేయలేకపోయారు. ఉద్యోగాల కల్పన కానీ, పరిశ్రమల తేవడంలో వాళ్ళు విఫలమయ్యారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ చంద్రబాబు నాయుడు సర్కార్లు చేసింది 0 అని తెలియజేస్తూ ఉన్న డబ్బునంతా వీళ్ళకి ఇచ్చారు. ఎలా? 14.5 లక్షల కోట్ల రూపాయలు. 1 లక్ష కాదు, 1,000 కాదు, 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా మోడీ ప్రభుత్వానికే దక్కింది. 11 సంవత్సరాల్లో బీజేపీ పరిపాలనలో, కూటమి ప్రభుత్వంలో బ్యాంకుల్లో డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళు 100 కోట్ల రూపాయలు పైబడి తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులు ఎన్పిఏలు అయితే 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ని నిర్మలంగా జవాబు చెప్పమని. ఏ రాష్ట్రంలో ఎంత మందికి చేశారు మీరు రుణమాఫీ? ఎవరెవరికి చేశారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు? వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు ట్రిబ్యూన్ కింద నేను అడుగుతున్నాను. చెప్పే జవాబు ధైర్యం లేదు. 3 నెలల నుంచి అడుగుతున్నా. ఈరోజు కాళహస్తి టెంపుల్ టౌన్ నుంచి నేను అడుగుతున్నాను. దొంగంటే బీజేపీ, మోడీ, నిర్మలా సీతారామన్, వీరైతే చంద్రబాబు నాయుడు కూడా జవాబు చెప్పమని అడుగుతూ తెచ్చారు. 15 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వచ్చి పునాది రాయి వేశాడు. ఈ రోజుకది అనాది రాయిగా మిగిలిపోయింది. ఆరోగ్యంగా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాను. ఎక్కడుంది ఇంటింటికి ఉద్యోగం? 8,000 కోట్ల రూపాయలతో మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పన్ను పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోలేదు. చంద్రదాకా మేము చూస్తుంటాము. మేము కూడా మిమ్మల్ని చూస్తుంటాం సచివాలయంలో కూర్చొని. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ గురించి జవాబు చెప్పే ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నాను. ఎక్కడ పోయింది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ? ఎందుకు ఆపారు? ఎవరు ఆపారు? మరి పరిశ్రమలు మేము తీసుకొచ్చామని చెప్పారు. టెంపుల్ కాళహస్తి పవిత్రమైంది. ఏం జరుగుతూ ఉంది అక్కడ? గత 10